హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టిఫిన్కి అయితే నేను ఇడ్లీ పెట్టాను, కానీ పిల్లలు వద్దన్నారనేసి పునుగులు చేయమన్నారు. అందుకనేసి చల్ల పునుగులు అయితే చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండి, అదే కప్పుతోటి పెరుగు కూడా తీసుకున్నాను. దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి. అంతా మిక్స్ అయ్యేదాకా. కొంచెమే వాటర్ పట్టాయి. పిల్లలైతే లగలేదు. నాకైతే నైటే చెప్పారు మాకు ఇడ్లీ వద్దనేసి. కలిపి పక్కనైతే పెట్టుకున్నా. ఇంకా పిల్లలు లేసిన తర్వాత దాంట్లోకి చట్నీ అయితే టమాటో చట్నీ చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా చేస్తున్నానో. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో 2 స్పూన్లు పల్లీలు, ఫ్రై అయిన తర్వాత మిక్సీలోకి తీసుకుంటున్న పల్లీలని. అదే ఆయిల్లో ఒక స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. అందులోనే కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, అవి ఫ్రై అయిన తర్వాత 3 టమాటాలు తీసుకున్నాను. ముక్కలు పెద్ద పెద్ద కట్ చేసుకుని, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అనేసి టమాటాలు. ఈ పునుగుల్లోకి చాలా బాగుంటుంది టమాటా చట్నీ. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. దాంట్లో సాల్ట్, కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒక 4 ఎల్లిపాయలు, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. చట్నీని అయితే తాలింపు పెట్టుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసులు వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్న. చట్నీ అయితే రెడీ అయిపోయింది. పక్కన ఇంకా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత చిన్నగా వేసుకుంటున్నా. కానీ ఆలోపు వర్షం వచ్చింది. ఇంకా పునుగులు వేసి సిమ్లో పెట్టి బయటికి వెళ్ళాను. పునుగులు చూడండి ఏ కలర్ వచ్చాయో. బియ్యం పిండి లేకుండా ఇలా మైదా పిండితో ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక పిల్లలకైతే వేసిచ్చాను. ఓకే అండి, బాయ్.